హలో గైస్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకునే డైలీ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో ఒక్కొక్క అంశాన్ని తీసుకుని అది ఎందుకు వార్తల్లో ఉంది, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా మనం సంపూర్ణంగా డిస్కస్ చేద్దాము. ఇవాళ వచ్చేసి మనకు వచ్చేసి 24th. 24th జూన్కి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ 2023. మామూలుగా కరెంట్ ఈవెంట్స్. మామూలు కరెంట్ ఈవెంట్స్ అంటే ఎక్కువ ఎగ్జామినేషన్లో కొన్ని ఏరియాస్ నుంచి ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, గవర్నమెంట్ స్కీమ్స్, సోషల్ స్కీమ్స్ కావచ్చు, తర్వాత రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ అనమాట. దీనికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ అయితే రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రిపోర్ట్స్ ఇండిసెస్ అనేవి ప్రతి మంత్ ప్రతి వీక్లో ఒక 2-3 రిపోర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్కి కొన్ని మాత్రం ఇంపార్టెంట్. అవి ఏమున్నాయో నేను పిక్ చేసి మీకు అందిస్తూ ఉంటాను. ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి. ఇవాళ వచ్చేసి మనకి గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ 2023. దీని గురించి చూద్దాం. దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు, దీంట్లో ఏ సిటీ అంటే లైవబిలిటీలో మనకి ఏ కంట్రీ బాగా పెర్ఫామ్ చేస్తుంది, ఏ సిటీ బాగా పెర్ఫామ్ చేసిందో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి రీసెంట్లీ ద ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అన్వీల్ విత్ ది హైలీ యాంటిసిపేటెడ్ గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనమాట. ఎవరు రిలీజ్ చేస్తారంటే గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ని ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది రిలీజ్ చేస్తుంది దీన్ని. కాబట్టి పబ్లిషర్ వచ్చేసి ఇదనమాట. తర్వాత ద ఇండెక్స్ క్వాంటిఫైస్ ది ఛాలెంజెస్ ప్రెజెంటెడ్ టు అండ్ ఇండివిజువల్స్ లైఫ్ స్టైల్ ఇన్ ది 173 సిటీస్ వరల్డ్ వైడ్. మొత్తం ఇప్పుడు ఒక సర్వే చేస్తున్నారు. ఒక సర్వే అంటే ఎలా చేస్తారు, ఒక దేశం కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు, ఒక సిటీకి వెళ్ళి అక్కడున్న పీపుల్ మొత్తాన్ని కూడా కొన్ని మెజర్స్ ఉంటాయి అనమాట. కొన్ని మెజర్స్ ఉంటాయి. ఆ మెజర్స్ని బట్టి సర్వే చేసి పోల్ తీసుకుంటారు. దాన్ని బట్టి ఆ దేశానికి ఎంత ర్యాంక్ ఇవ్వాలి, ఆ సిటీకి ఎంత ర్యాంక్ ఇవ్వాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట. మామూలుగా మనం మానవ అభివృద్ధి సూచిక ఉంది కదా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. దాంట్లో మనం ఎలా తీసుకుంటాము, త్రీ మెజర్స్ అనేది తీసుకుంటాం. ఇన్కమ్ కావచ్చు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కావచ్చు, ఎడ్యుకేషన్. ఆ 3 తీసుకుని ఏ దేశం ఏ లెవెల్లో ఉందో దానికి తగ్గట్టు ర్యాంక్ ఇస్తాం కదా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అలానే ఇందులో కూడా కొన్ని మెజర్స్ అయితే తీసుకుంటారు అనమాట. మొత్తం 173 సిటీస్లో, నగరాల్లో ఈ వరల్డ్ వైడ్ ప్రపంచంలో విస్తృతంగా మొత్తం తీసుకున్నారు. ఇక్కడ చూడండి, ఇట్ వాస్ గివెన్ కన్సిడరింగ్ ది 5 మెట్రిక్స్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మెజర్మెంట్స్ అనమాట. ప్రతి ఇండిసెస్ రిపోర్ట్ చదివేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాలి చదివేటప్పుడు పబ్లిషర్ ఎవరు, అక్కడ మెజర్స్ ఏమున్నాయి, తర్వాత ఫస్ట్ టాప్ కంట్రీ ఏది ఉంది, బాటమ్ కంట్రీ ఏది ఉంది, ఇండియా ఏ ప్లేస్లో ఉంది అనేది క్లారిటీగా చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధించి వాళ్ళు 5 మెట్రిక్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం 5 మెట్రిక్స్ ఉంటాయి. అవేంటంటే ఒకటి హెల్త్ కేర్, ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ కేర్కి సంబంధించి, తర్వాత కల్చరు, ఆ దేశం యొక్క కల్చర్ని కూడా తీసుకుంటారు. తర్వాత ఎన్వైరన్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషను, తర్వాత వచ్చేసి స్టెబిలిటీ. విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, కల్చరు, సంస్కృతి కావచ్చు, ఆ నగరానికి సంబంధించిన సంస్కృతి అంటే ఆ నగరంలో ఆ దేశానికి సంబంధించి ఆ నగరానికి సంబంధించిన సంస్కృతిని ఎలా ఫాలో అవుతున్నారని చెప్పేసి కూడా మెజర్ చేస్తారు. ఈ 5 మెట్రిక్స్ అనమాట. ఇవన్నీ కూడా మెజర్ చేసి దానికి ర్యాంకింగ్ అయితే ఇస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ఇక్కడ పబ్లిషర్ ఎవరు, ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకుంటారు, మొత్తం ఎన్ని దేశాల్లో ఇది కౌంట్ చేస్తారని చెప్పేసి మీకైతే క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు చూద్దాం దీని కీ హైలైట్స్ ఏమున్నాయి. ఈ రిపోర్ట్కి సంబంధించిన కీ హైలైట్స్ అనమాట. అంటే ఇవన్నీ మెజర్ చేసిన తర్వాత ప్రపంచంలో ఏ నగరం టాప్ ప్లేస్లో ఉంది, నగరం మనకి టాప్ 5 ఉంటాయి కదా, టాప్ 5 ఏమున్నాయి, వీటి గురించి అయితే మనం చూద్దాం బాటంలో ఏది ఉందని. ఫస్ట్ కీ హైలైట్స్లో టాప్ సిటీస్ టు లివ్. ప్రపంచంలో టాప్ సిటీస్ ఏమున్నాయంటే టు లీవ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి వియన్నా. ఆస్ట్రియా ఉంది కదా, ఆస్ట్రియా క్యాపిటల్ ఒక వియన్నా అనమాట. వియన్నా అయితే ఫస్ట్ పొజిషన్ అయితే రావడం జరిగింది. ప్రపంచంలోనే లివింగ్ ఉండడానికి అనమాట. నివసించడానికి అభియోగదాయకమైన కంట్రీ అనమాట. ఇది నివసించడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అన్నింటి పరంగా కూడా ఈ కంట్రీ చాలా సేఫెస్ట్ అని కూడా చెప్తున్నారు, సిటీ కూడా. కాబట్టి ఇది అనమాట. లాస్ట్ టైం వేరే సిటీ ఉండేది, ఇజ్రాయల్కి సంబంధించిన తెల్ అవీవ్ అని చెప్పేసి ఒక సిటీ ఉండేది. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు వియన్నా అనమాట, ఆస్ట్రియాకి సంబంధించిన వియన్నా. తర్వాత వచ్చేసి కోపెన్హాగన్. నెక్స్ట్ వచ్చేసి కోపెన్హాగన్ డెన్మార్క్ క్యాపిటల్ ఇది. వియన్నా వచ్చేసి ఆస్ట్రియా యొక్క క్యాపిటల్ అనమాట. మనకి వియన్నాలోనే ఐఐఈ ఉంది కదా, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్ ఉందా ఏజెన్సీ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా హెడ్ క్వార్టర్స్ వియన్నాలోనే ఉంటుంది. కాబట్టి ఒపెక్ కూడా, ఒపెక్ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ కూడా వియన్నాలోనే ఉంటుంది. కాబట్టి వియన్నా అనేది టాప్ ప్లేస్లో రావడం జరిగింది. తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసి కోపెన్హాగన్. కోపెన్హాగన్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే డెన్మార్క్లో ఉంటుంది. డెన్మార్క్ క్యాపిటల్ అనేది సెకండ్ ప్లేస్లో వచ్చింది. థర్డ్ ప్లేస్లో ఇక మెల్బోర్న్, ఫోర్త్ వచ్చి సిడ్నీ ఆస్ట్రేలియా. నెక్స్ట్ మెల్బోర్న్, సిడ్నీ రెండు కూడా ఆస్ట్రేలియా నుంచి అయితే ఈ నగరంలో రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇండెక్స్లో, గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్లో టాప్ ప్లేస్లో వచ్చినటువంటి సిటీస్ అనమాట. అయితే బాటమ్ కంట్రీస్ ఏమున్నాయి, ఇప్పుడు మనం టాప్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు బాటమ్ సిటీస్ ఏమున్నాయి చూద్దాం. బాటమ్ వచ్చేసి
ఇక్కడ చూడండి అల్జీరియస్ అనమాట. సో అల్జీరియాకి సంబంధించిన అల్జీరియస్ అనేది క్యాపిటల్. ఇది చాలా నాట్ సేఫెస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే బాటంలో ఉన్నాయన్నమాట అన్ని సిటీస్ కంటే. తర్వాత ట్రిపోలి, సో లిబియాలోని ట్రిపోలి కావచ్చు, సిరియాలోని డమాస్కస్, ఈ మూడైతే బాటంలో వచ్చాయన్నమాట లాస్ట్లో. అంటే ఆ మెజర్మెంట్స్ నివసించడానికి అంత అభివృద్ధిదాయకంగా లేవు అని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నారు. అర్థమైంది కదా. టాప్ త్రీ నగరాలు ఏమున్నాయి, తర్వాత మనకి లాస్ట్లో ఉన్నటువంటి 3 నగరాలు ఏమున్నాయో నీట్గా డిస్కస్ చేసుకుందాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నది చూడండి, ఇక్కడ మొత్తం మనం డిస్కస్ చేసుకున్నా ఏ ఒక్క కంట్రీ కూడా ఏషియా నుంచి లేదు, ఏషియా నుంచి ఏ ఒక్క కంట్రీ కూడా లేదు. సో మ్యాక్సిమం అన్నీ వచ్చేసి మనకి ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ నుంచే ఉన్నాయి. మనకి దక్షిణాసియా నుంచి కావచ్చు, మనకి ఈస్ట్ ఏషియా నుంచి చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రమ్ ఏషియా జపాన్స్ వసాకా. సో జపాన్లోని వసాకా ఉంది కదా, వసాకా ర్యాంక్డ్ ది నెంబర్ 10 ఇన్ ది ర్యాంకింగ్స్ అనమాట. అంటే టాప్ 10 ర్యాంకింగ్స్లో చూసుకుంటే టాప్ 10లో వచ్చేసి టాప్ 10లో 10వ ర్యాంక్లో జపాన్కి సంబంధించిన వసాకా సిటీ అనేది వచ్చిందనమాట. సో ఇండియా నుంచి అయితే ఆల్మోస్ట్ మనకి టాప్ 10లో ఎక్కడ కూడా ఏ సిటీ కూడా లేదు. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి వియన్నా అనమాట. సో టాప్ ప్లేస్లో ఉన్నది వియన్నా, సో బాటమ్ ప్లేస్లో ఉన్నది సో అల్జీరియస్. సో అల్జీరియస్ అనేది బాటమ్ ప్లేస్లో ఉంది. ఈ రెండు అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏషియా నుంచి వచ్చింది మనకి వసాకా అనమాట. వసాకా చూసుకోండి జాగ్రత్తగా, దీనికి సంబంధించి టాప్ 10లో ఉంది జపాన్కి సంబంధించి. ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి జిర్కాన్ మిసైల్. సో జిర్కాన్ మిసైల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. మనకి ఈ రష్యా ఉక్రెయిన్ వార్ అనేది వార్తల్లో వచ్చినప్పటి నుంచి ఫిబ్రవరి 2022లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 1 year అబౌవ్ అయింది రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసి. అప్పటి నుంచి కొత్త మిసైల్స్ అన్ని కూడా వార్తల్లో వస్తూ ఉన్నాయి డిఫెన్స్ పరంగా. అంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ మిసైల్స్ అన్ని బయటకు వస్తున్నాయి. సో ఇవి అన్ని కూడా డిఫెన్స్ పరంగా ఇంపార్టెంట్. కరెంట్ ఈవెంట్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి డిఫెన్స్లో అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూద్దాం ఈ జిర్కాన్ మిసైల్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇమేజ్లో. ఈ ఇమేజ్లో కనిపించేది జిర్కాన్ మిసైల్. చాలా పవర్ఫుల్ మిసైల్ అనమాట. మనం ఎస్టర్డే సర్మత్ మిసైల్ అని చెప్పుకున్నాం కదా, చాలా డేంజరస్ మిసైల్ అది ప్రపంచంలోనే. ఇప్పుడు మళ్ళీ జిర్కాన్ అని చెప్పేసి ఇంకో మిసైల్ అయితే వచ్చింది ఇక్కడ. సో చూద్దాం దీనికి సంబంధించి. సో కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది రష్యన్ నేవీ recently announced that all new Russian Navy frigates, so frigates and corvette class vessels would have equipment with the hypersonic Zircon missiles. సో ఇక్కడ రష్యన్ నేవీకి సంబంధించిన, సో రష్యన్ నేవీ మనకి ఇండియన్ నేవీ అలానో రష్యన్ నేవీ నావికాదళం, రష్యా యొక్క నావికాదళం కమాండర్ ఇన్ చీఫ్ ఏం చెప్తున్నారంటే, మా దగ్గర రష్యాలో ఉన్నటువంటి ప్రతి నేవీలో ఉన్నటువంటి ప్రతి యుద్ధ వెజల్స్ ఉంటాయి కదా, యుద్ధ నౌకలు, వాటంటిలో కూడా ఈ జిర్కాన్ మిసైల్ మేము డిప్లాయ్ చేస్తున్నాము. మా మీదకి ఎవరైనా శత్రువులు దాడి చేయడానికి వస్తే వాళ్ళ మీద ఇమ్మీడియట్గా ధ్వంసం చేస్తామని చెప్పేసి ఈయనైతే చెప్పారనమాట. దానికి సంబంధించి యుద్ధ వాతావరణంలో ఈ కీలక వ్యాఖ్యలు అనేది చేశారు. ఎవరు? రష్యా నేవీకి సంబంధించిన కమాండర్ ఇన్ చీఫ్. అంటే రష్యాకి సంబంధించిన అన్ని వెజల్స్లో, యుద్ధానికి సంబంధించిన అన్ని ఫ్రిగేట్ కోవెట్ క్లాస్ వెజల్స్లో ఇవి ఉన్నాయన్నమాట. జిర్కాన్ మిసైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మిసైల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇదంటే వార్తల్లో ఉంది కాబట్టి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిసైల్కి సంబంధించిన డేటా ఏముందో చూద్దాం. సో 3M22 జిర్కాన్ అని పిలుస్తారు దీన్ని. సో ఆర్ది లేదా ఎస్ఎస్, సో SSN 33 కూడా పిలుస్తారు. ఈజ్ ఏ మాన్యువరింగ్ యాంటీ షిప్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ డెవలప్డ్ ఇన్ రష్యా. సో ఇదేంటంటే యాంటీ షిప్ హైపర్సోనిక్ క్రూయిజ్ అనమాట. సో బలిస్టిక్ కాదు, ఇది క్రూయిజ్. ఎస్టర్డే మనము సర్మత్ ఒక మిసైల్ చెప్పుకున్నాం కదా, అది బలిస్టిక్ మిసైల్ అంటే ఫస్ట్ అప్పర్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళి తర్వాత టార్గెట్ని హిట్ చేస్తుంది. కానీ క్రూయిజ్ అనేది మనకి ఎక్కడ లాంచ్ చేసామో స్ట్రైట్గా వెళ్ళేసి దాన్ని హిట్ చేస్తుంది అనమాట. ఇది డిఫరెన్స్. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి జిర్కాన్ మిసైల్ అనేది హైపర్సోనిక్ క్రూయిజ్ అనమాట. హైపర్సోనిక్ అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది, సౌండ్ కంటే కూడా ఆల్మోస్ట్ 9 to 10 times ఎక్కువ స్పీడ్తో వెళ్ళి టార్గెట్ని హిట్ చేస్తుంది అనమాట. తర్వాత ఇట్ క్యాన్ రీచ్ స్పీడ్ ఆఫ్ ది 9500 kmph. చూడండి ఎంత స్పీడ్తో వెళ్తుందో, చాలా వేగంతో వెళ్తుంది. గంటకి 9500 కిలోమీటర్ల వేగంతో అయితే ఈ మిసైల్ అనేది వెళ్తుంది. తర్వాత టార్గెట్ రేంజ్ ఆఫ్ ది మోర్ దాన్ 1000 kilometers. సో టార్గెట్ రేంజ్ అనేది 1000 kilometers ఉన్నటువంటి శత్రువుల యొక్క టార్గెట్స్ని కూడా ఇది రీచ్ అవుతుంది. స్పీడ్ కూడా 9500 kmph స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇది ఎవరికి సంబంధించిందంటే రష్యాకి సంబంధించినటువంటి క్రూయిజ్ మిసైల్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మొత్తం కూడా క్రూయిజ్ కన్ఫ్యూజ్ చేస్తారు మిమ్మల్ని ఎగ్జామినేషన్లో. కాబట్టి ఇది క్రూయిజ్ మిసైల్, నాట్ ఏ బలిస్టిక్ మిసైల్. సో ఇది ఎక్కడంటే అన్ని యుద్ధ నౌకల్లో రష్యా వాళ్ళు అయితే దీన్ని డిప్లాయ్ చేశారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి PM కిసాన్ యాప్. మామూలుగా మీకు రైతు బంధు తెలుసు కదా, మన దేశంలో మొట్టమొదటిసారి రైతులకు తీసుకొచ్చిన స్కీమ్ వచ్చేసి డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అనే స్కీమ్ తీసుకొచ్చారు. తర్వాత ఇలాంటి స్కీమే ఒడిశా రాష్ట్రంలో ఒకటి ఉంది, కాళీ అని చెప్పేసి పిలుస్తారు. మన సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఇట్లాంటి స్కీమ్ ఉంది, అది PM కిసాన్ అనమాట. దాని గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ PM కిసాన్కి సంబంధించినటువంటి ఒక యాప్ అయితే తీసుకొచ్చారు. సో యాప్ని తీసుకొచ్చారు, అదేంటో చూద్దాం. సో రీసెంట్లీ PM కిసాన్ మొబైల్ యాప్,
సో పిఎం కిసాన్ మొబైల్ యాప్ విత్ ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ వాజ్ లాంచ్డ్ బై ది యూనియన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్టర్. సో ఇప్పుడు ఏం చేశారంటే మనకి ఇన్ని రోజులు థంబ్ ప్రింట్ ఉండేది, బయోమెట్రిక్ థంబ్ ప్రింట్. ఇప్పుడు చూడండి పెన్షన్స్ కావచ్చు, రేషన్ కావచ్చు, పీడిఎస్ అన్ని దిక్కులు కూడా బయోమెట్రిక్ తీసుకుంటారు. సో బయోమెట్రిక్ మీకు ఎగ్జామినేషన్లో కూడా బయోమెట్రిక్ తీసుకుంటారు కదా. సో బయోమెట్రిక్ తీసుకున్నప్పుడు ఏంటంటే అథెంటికేషన్ అనమాట. సో మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, అటెండెన్స్ ఉంది, మీది ఇంకెవరు కాపీ కొట్టలేరు, అంటే మేము డూప్లికేట్ అవ్వరు, ఎవరు స్కామ్ చేస్తుందని కూడా ఛాన్స్ ఉండదు. సో బయోమెట్రిక్ లేదనుకోండి కొంచెం అనుమానాలు అనేవి వ్యక్తం అవుతాయి. సో అట్లా అనమాట. కాబట్టి బయోమెట్రిక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, అథెంటికేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎట్లాంటిది మనకి థంబ్ కాకుండా ఈసారి ఏం చేస్తారంటే ఫేస్ అథెంటికేషన్ తీసుకొచ్చారు. సో పిఎం కిసాన్ యాప్లో డైరెక్ట్గా మన ఫేస్ చూసి మన మొబైల్స్ అన్లాక్ చేస్తాం కదా, అలానే. సో ఇప్పుడు ద న్యూలీ లాంచ్డ్ అప్లికేషన్ యాజ్ ది ఫీచర్ ఆఫ్ ది ఫేస్ అథెంటికేషన్. సో ఇక్కడ నుంచి అయితే ఫేస్ అథెంటికేషన్ కూడా ఈ యాప్లో తీసుకొస్తూ ఉన్నారు. తర్వాత ఫ్రమ్ దిస్ యాప్ ఫార్మర్స్ కెన్ కంప్లీట్ ది ఈకేవైసీ. సో మనం ఈకేవైసీ చేసుకుంటామా, నోయింగ్ యువర్ కస్టమర్ అనమాట. కేవైసీ అంటే నోయింగ్ యువర్ కస్టమర్. సో దాని గురించి ఈకేవైసీ కూడా సింపుల్గా దీని ద్వారా చేసుకోవచ్చు అనమాట. సో సిట్టింగ్ ఎట్ ఏ హోమ్ ఈజీలీ స్కానింగ్ దేర్ ఫేస్ వితౌట్ ది ఓటీపీ ఆర్ ఫింగర్ ప్రింట్. సో ఇప్పుడు ఓటీపీ అవసరం లేదు, నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ అవసరం లేదు, సింపుల్గా ఫేస్ ఐడెంటిఫై చేసుకుంటుంది. సో ఫేస్ అనేది తీసుకుంటుంది అనమాట. మామూలుగా మనకి పాత రోజుల్లో ఫస్ట్ ఓటీపీ ఉండేది, ఓటీపీ తర్వాత ఫింగర్ ప్రింట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఫింగర్ ప్రింట్ తర్వాత ఫేస్ అథెంటికేషన్ అనేది వచ్చింది అనమాట. ఐరిస్ స్కాన్, కళ్ళు కూడా స్కాన్ చేస్తుంది ఆధార్ కార్డులో. సో అట్లా ఇప్పుడు ఇది కొత్త టెక్నాలజీ అనమాట. ఫేస్ రికగ్నిషన్ ఫార్మర్స్ అందరూ కూడా అవైలబుల్లో ఉండే విధంగా తీసుకొస్తున్నారు సింపుల్గా, ఈజీగా. ఎందుకంటే మన దేశంలో చాలామంది ఫార్మర్స్కి ఇల్లిటరేట్గా ఉన్నారు, సో నిరక్షరాస్యులు ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు పంటలు పండించే విధానంలో కావచ్చు చాలా గొప్పగా పండిస్తారు. సో చదువు అనేది అవసరం లేదు, చదువు అనేది జ్ఞానం సంపాదించడానికి అని చెప్పేసి మన దేశం యొక్క రైతులు అనేది ప్రూవ్ చేస్తారు. చూడండి మన ఇంటి దగ్గర కూడా చాలామంది మన వాళ్ళు చదువుకోలేరు, ఆ రోజుల్లో చదువుకోకుండా ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు చదువుకోనప్పటికి కూడా వాళ్ళు చదువుకునే పరిస్థితి లేకపోవచ్చు ఆ రోజుల్లో. సో పేదరికమైన ఉండొచ్చు, అయినప్పటికీ కూడా వాళ్ళు చూడండి పంటలు చాలా బాగా పండిస్తారు. సో ఎప్పుడు ఏ జబ్బు వచ్చినా దానికి ఎటువంటి ఎరువులు తీసుకురావాలి, ఎటువంటి రసాయనిక ఎరువులు కావాలి, ఎటువంటి పెస్టిసైడ్స్ కావాలి, పురుగు మందులు కావాలని చెప్పేసి నేమ్తో సహా చెప్తూ ఉంటారు. అంటే ఇదేంటంటే ఎక్స్పీరియన్స్ అనమాట. కాబట్టి ఇక్కడ రైతులందరికీ కూడా ఈ ఫేస్ అథెంటికేషన్ కూడా ఎక్కువ కాంప్లికేట్ కాకుండా సింపుల్గా ఉండే ఉద్దేశంతోనే మన యూనియన్ మినిస్టర్ అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఈ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్టర్ తీసుకొచ్చింది. సో నెక్స్ట్ ఈ పిఎం కిసాన్ సంబంధించి చూద్దాం. ద యాప్ వాజ్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై ది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఎన్ఐసి. సో మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్థ వచ్చేసి ఎన్ఐసి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనేది కొలాబరేషన్ విత్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో మైతి అంటాం కదా మనం షార్ట్కట్లో. సో మైతి అంటే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ ఎన్ఐసి అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొలాబరేట్ అయ్యి ఇద్దరు కలిసి ఈ పిఎం కిసాన్ యాప్ని అయితే డెవలప్ చేశారు. తర్వాత పిఎం కిసాన్ సమ్మన్ నిధి స్కీమ్. మామూలుగా ఇందాక ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాము, పిఎం కిసాన్ యాప్ గురించే చెప్పుకున్నాం. అయితే పిఎం కిసాన్ అంటే ఏంటి, ఆ స్కీమ్ ఏంటో సింపుల్గా మీకు డిస్కస్ చేస్తాను, బ్రీఫ్గా చూడండి. సో పిఎం కిసాన్ ఇది స్కీమ్ అనమాట. పిఎం కిసాన్ సమ్మన్ నిధి అంటే పిఎం కిసాన్ అంటే అబ్రివేషన్ ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి అనమాట. సమ్మన్ నిధి అంటే అర్థం ఏంటి, ట్రెజర్ అనమాట. ట్రెజర్ అంటే మనీ, సో మనీ పరంగా, విలువ పరంగా. సో ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీము. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. ఏది పిఎం కిసాన్ అనేది సెంట్రల్ సెక్టార్ స్కీము. సో విత్ 100%, సో 100% ఫండింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకి రెండు రకాల స్కీమ్స్ ఉంటాయి. సెంట్రల్ సెక్టార్ ఒకటి, సెంట్రల్ స్పాన్సర్డ్ ఒకటి. సెంట్రల్ స్పాన్సర్లో సెంటర్ స్టేట్ రెండు భాగస్వాములు అవుతాయి అనమాట. సెంటర్ అనేది 70% పెట్టవచ్చు, ఇది 30 పెట్టవచ్చు, లేదా సెంటర్ 60 పెట్టవచ్చు, స్టేట్ 40 పెట్టవచ్చు. ఇట్లా రేషియోస్ ఉంటాయి, ఇద్దరు ఉంటారు. కానీ సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో 100% ఫండ్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయన్నమాట. కాబట్టి ఇప్పుడు పిఎం కిసాన్ నుంచి వచ్చే డబ్బులు మొత్తం కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రూపాయి కూడా యాడ్ చేయదు. పిఎం కిసాన్ అంటే డైరెక్ట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి క్లారిటీగా. సో నెక్స్ట్ దీనికి ఆబ్జెక్టివ్ ఏంటంటే schemes aims to supplement the financial needs to farmers procuring the various inputs to ensure proper crop health and appreciate the yields commensurate with the anticipated farm income. అంటే మనకి ఫార్మర్స్కి సపోర్టెడ్గా అనమాట. ఇప్పుడు ఫార్మర్స్ ఉంటారు, సో పేదరికంలో ఉంటారు, మధ్యతరగతి కుటుంబంలో ఉంటారు, దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఉంటారు. సో అందరికీ వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలి, వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, వాళ్ళు పంటలు బాగా పండించి ఇన్కమ్ రావాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అనేది వాళ్ళని సపోర్ట్ చేస్తుంది అనమాట. అర్థమైంది కదా. ఇది పిఎం కిసాన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అయితే పిఎం కిసాన్ కంటే ముందు కూడా కొన్ని స్కీమ్స్ వచ్చున్నాయి ఇలాంటివే. సో మొట్టమొదటిసారి మన దేశంలో తీసుకొచ్చిన స్కీమ్ వచ్చేసి రైతు బంధు. సో రైతు బంధు ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కదా. సో రైతు బంధు స్కీమ్ అనేది మన ఇండియాలోనే మొట్టమొదటిసారి తీసుకొచ్చారు. ఇది ఎక్కడ తీసుకొచ్చారంటే తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చారు. సో తెలంగాణ రాష్ట్రంలో ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారు టీఎస్లో. తర్వాత ఇట్లాంటి స్కీమ్ ఇంకోటి వచ్చేసి కాలియా. సో కాలియా స్కీమ్ అని చెప్పేసి ఇంకోటి తీసుకొచ్చారు. ఇదేంటంటే ఎక్కడ తీసుకొచ్చారంటే ఇది వచ్చేసి ఒడిశా రాష్ట్రంలో తీసుకొచ్చారు.
సో ఒడిశా రాష్ట్రంలో ఇలాంటి స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు. ఇంకో స్కీమ్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, వైఎస్ఆర్ రైతు భరోసా. సో వైఎస్ఆర్ రైతు భరోసా, సో వైఎస్ఆర్ రైతు భరోసా, సో ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందన్నమాట, ఏపీలో. సో ఇట్లా సేమ్ ఇవన్నీ కూడా ఒకే స్కీమ్స్ అనమాట, రైతుల్ని సపోర్ట్ చేసి ఇన్కమ్ పరంగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పిఎం కిసాన్లో మనీ అనేది 3 విడతలు వేస్తారనమాట. ఇక్కడ చూడండి, అండర్ ది స్కీమ్ పిఎం కిసాన్లో మొత్తం సపోర్ట్ వచ్చేసి ఇన్కమ్ సపోర్టు 6,000 ఉంటుంది సంవత్సరానికి. 6,000 ఇస్తారు. మొత్తం 3 ఇన్స్టాల్మెంట్స్, 3 వాయిదాలు వేస్తారు. అవి 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. సో 6,000ని ఎగ్జాక్ట్లీ 2,000గా 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇయర్లో వేస్తారనమాట. సో విల్ బి ప్రొవైడ్ టు ల్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ది ఫార్మర్ ఫ్యామిలీస్. మొత్తం ల్యాండ్ హోల్డింగ్ ఉన్న ప్రతి ఒక్క ఫార్మర్కి, సో ల్యాండ్ ఎంత ఉందని కాకుండా మొత్తం ల్యాండ్ని వాళ్ళు మెజర్ చేయరు. ల్యాండ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫార్మర్కి కూడా ఈ ఫండ్ అనేది పడుతుంది అనమాట. 6,000 త్రీ ఇన్స్టాల్మెంట్స్లో. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ యూటీ అడ్మినిస్ట్రేషన్ విల్ ఐడెంటిఫై ది ఫార్మర్ ఫ్యామిలీస్ విచ్ ఆర్ ఎలిజిబుల్ టు సపోర్ట్ యాజ్ ఫర్ ది స్కీమ్ గైడ్ లైన్స్. సో ఇక్కడ ఏం చేస్తాయంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఐడెంటిఫికేషన్ చేస్తాయి, ఎవరెవరు ఫార్మర్స్ ఉన్నారు ఎలిజిబుల్ అని చెప్పేసి లిస్టు పంపిస్తారు. దాని ప్రకారం మనీ అనేది పడుతుంది. తర్వాత ద ఫండ్ విల్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు ది బ్యాంక్ అకౌంట్ ఆఫ్ ది బెనిఫిషరీస్. ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఇక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి డైరెక్ట్ ఎక్కడ పడుతుందంటే ఫార్మర్స్ దగ్గర పడిపోతుంది. సో డైరెక్ట్గా ఫార్మర్స్కి ఈ మనీ అనేది పడిపోతుంది అనమాట. ఎక్కడ మధ్యలో కూడా స్టేట్ గవర్నమెంట్కి పడడం ఇట్లాంటి ఏముండదు, డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోనే పడిపోతుంది, ఫార్మర్ యొక్క బ్యాంక్ అకౌంట్లో. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి, సో నెక్స్ట్ ఈవెంట్ జీరా. జీరా అంటే కమ్మిన్ సీడ్స్, మీకు తెలుసు కదా, జీలకర్ర అంటాం మనము. సో జీరా కల్టివేషన్ అనమాట. ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది? మామూలుగా మనం ఎక్కువగా రైసు, జూటు, షుగర్ కేను, వీట్ కావచ్చు, మస్టర్డ్ కావచ్చు, ఇట్లాంటివి తింటుంటాం. కానీ ఈ జీరా అనేది కొత్తగా వచ్చింది ఇప్పుడు కరెంట్ ఈవెంట్స్లోకి. ఇట్లాంటి ఈవెంట్స్ మీద బాగా ఫోకస్ చేయాలి, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ గమనిస్తే రీసెంట్లీ దేర్ హ్యాస్ బీన్ ఏ అన్ప్రెసిడెంట్ రైజ్ ఇన్ ది ప్రైసెస్ ఆఫ్ ది కమింగ్ కామన్లీ నోన్ యాజ్ ది జీరా. సో ఇండియాలో దీన్ని జీరా అంటారు. జీరా రైస్ కూడా ఫేమస్ కదా మనకి. అయితే ఒక్కసారిగా దీని ప్రైసెస్ అనేది అమాంతంగా పెరిగిపోయాయి అనమాట. సో అమాంతంగా పెరిగిపోయాయి. దీనివల్ల చాలామంది కన్జ్యూమర్స్ ఉంటారు కదా, కస్టమర్స్, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అనమాట దాన్ని బై చేసేవాళ్ళు. సో ఇది దీనికి సంబంధించిన న్యూస్ వార్తల్లో ఉండేది. అసలు ఈ జీరా గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏంటిది, ఎక్కడ పడుతుంది, మన దేశంలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏముందో చూద్దాం. సో ఇట్ ఈస్ అన్ అరోమాటిక్. సో అరోమాటిక్ సీడ్ దట్ యాడ్స్ ఎక్స్ట్రా పంచ్ టు ది టేస్ట్ ఆఫ్ ఇండియన్ డిషెస్. మామూలుగా మనము జీరాని ఎందుకు యూజ్ చేస్తాము? సో జీరాని మనము చికెన్ మటన్లా తినేలేము కదా. సో దాన్ని మనం చేసుకునే రెసిపీస్కి కొంచెం ఫ్లేవర్ ఇవ్వడానికి అనమాట, ఒక స్మెల్ అనేది. సో జీరా చూడండి, స్మెల్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో మామూలుగా మనకు రా జీరాని తీసుకొని రెసిపీలో కాకుండా రా జీరాని తీసుకొని కూడా మనం స్మెల్ చూసినప్పుడు చాలా వండర్ఫుల్ అరోమాటిక్ అనమాట. అరోమాటిక్ స్పీచెస్ అనేవి అందులో ఉంటాయి. సో జీలకర్రని కూడా, ఈ జీరాని కూడా మనము రా కూడా తింటూ ఉంటారు, చాలా హెల్తీ. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలామంది తింటూ ఉంటారు ఇది. సో ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఆయుర్వేదిక్ సెక్టార్లో. అయితే ఈ జీరా అనేది మనకి, జీరా రైస్ ఇట్లా చాలా ఫేమస్ కదా ఇండియాలో. అయితే ఈ జీరా అనేది అంత స్మెల్ ఇస్తుంది అనమాట. రెసిపీస్కి స్మెల్లే కాకుండా టేస్ట్ని కూడా ఇస్తుంది. మనం ఎక్కువ సౌత్ ఇండియన్స్ రసం పెట్టుకుంటాం కదా. సో రసంలో ఎక్కువగా మనం జీరా యూజ్ చేస్తూ ఉంటాం చూడండి, అందువల్ల. కాబట్టి అరోమాటిక్ స్పీచెస్ని, టేస్ట్ని, రెండింటిని కూడా ఇస్తుంది అనమాట ఫుడ్కి. తర్వాత ఇట్ బిలీవ్డ్ దట్ ది జీరా ఈజ్ అన్ నేటివ్ టు ది మెడిటేరియన్ రీజియన్. ఇక్కడ చూడండి. తర్వాత ఇట్ వాజ్ వెల్ నోన్ ఇన్ ది ఏన్షియంట్ ఈజిప్ట్, గ్రీస్ అండ్ రోమన్. అసలు ఈ జీరా అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ జీరా అనేది మొట్టమొదటిసారి మెడిటేరియన్ రీజన్లో పుట్టిందనమాట. అంటే మధ్యధరా సముద్ర ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో ఈ జీరా అనేది పుట్టింది. అక్కడి నుంచి ఏన్షియంట్ ఈజిప్ట్ అనమాట, ఈజిప్ట్ నాగరికతలోకి ఎంటర్ అయింది. అక్కడి నుంచి మొత్తం అన్ని దేశాలకు విస్తరించింది. తర్వాత మనకి గ్రీస్ కావచ్చు, ఈజిప్టు, రోము, ఇట్లా అన్ని దేశాలకు వచ్చి మన ఇండియాకి కూడా వచ్చిందనమాట. అయితే ఇప్పుడు ఈ జీరాకి సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎ రబీ క్రాప్. ఇది ఇంపార్టెంట్. సో మనకి రబీ క్రాప్స్ ఏమున్నాయి, ఇదే కాకుండా ప్లస్ ఇంకా ఏమున్నాయి, వీట్ ఉంది. సో వీట్ అనేది రబీ క్రాపు. తర్వాత ఇంకా ఏమున్నాయి, సో వీటి తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఆయిల్ సీడ్స్. సో ఆయిల్ సీడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆయిల్ సీడ్స్ కావచ్చు, ఆయిల్ సీడ్సే కాకుండా ఇంకా మనకి మస్టర్డ్ కావచ్చు, మస్టర్డ్ ఆవాలు అంటాం కదా. సో మస్టర్డ్, ఇవన్నీ కూడా రబీ క్రాప్స్ అనమాట. సో ఈ రబీ క్రాప్, ఈ జీరాని కూడా రబీ క్రాప్, అండ్ ఈస్ కల్టివేటెడ్ మెయిన్లీ ఇన్ గుజరాత్ అండ్ రాజస్థాన్. సో మన దేశంలో ఎక్కువగా ఎక్కడ పండిస్తారంటే గుజరాత్లో పండిస్తారు, తర్వాత రాజస్థాన్లో పండిస్తారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రంలో ఈ జీరా కల్టివేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ సోన్ ఇన్ ది అక్టోబర్. సో అక్టోబర్లో దీన్ని నాటుతారు, పంటనే స్టార్ట్ చేస్తారు. సో అక్టోబర్ నవంబర్లో హార్వెస్టెడ్ ఇన్ ది ఫిబ్రవరి, మార్చ్. సో ఫిబ్రవరి, మార్చ్లో యాజ్ యూజువల్గా మనకి రబీ సీజన్ లాగే వస్తుందన్నమాట పంట. సో ఇండియా అకౌంట్ ఫర్ ది 70% ఆఫ్ ది వరల్డ్స్ ప్రొడక్షన్ ఆఫ్ ది దీస్ స్పైసెస్. సో దీన్ని స్పైస్ కింద తీసుకుంటారు, మన స్పైస్ నాకు దీని కింద తీసుకుంటారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, మామూలుగా జీరా అనేది మెడిటరేనియన్ రీజ్లో సోర్స్ అనమాట, అక్కడ నుంచి పుట్టుకొచ్చింది. అయినా కూడా
ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ప్రొడక్షన్లో 70% ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వెళ్తుందంటే ఒక ఇండియా నుంచే, మన భారతదేశం నుంచే 70% ప్రొడక్షన్ అనేది వెళ్తుందన్నమాట. తర్వాత అదర్ కంట్రీస్ సచ్ యాజ్ ది సిరియా, టర్కీ, యుఏఈ, ఇరాన్ అండ్ మేక్స్ ది బ్యాలెన్స్ 30%. అయితే ఇండియా ఒకటే ప్రపంచంలో ప్రొడక్షన్లో, జీరా ప్రొడక్షన్లో 70% అనేది ప్రొడక్షన్ చేస్తే మిగతా దేశాలు సిరియా, టర్కీ, యుఏఈ, ఇరాన్ అనేది రిమైనింగ్ 30% అనేది ప్రొడక్షన్ అనేది చేస్తున్నాయి అనమాట. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసి పింక్ బోల్వామ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇదేంటో చూద్దాం. సో పింక్ బోల్వామ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డ్యామేజింగ్ నియర్లీ 4 acres of the cotton in 2021 has been recently observed in the certain fields within the Batinda. So Batinda ఎక్కడ ఉంది? Batinda అనేది మనకి మనాస్ ఇన్ ది డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది పంజాబ్ రాష్ట్రంలో ఉంటుంది. సో మాన్సా, బటిండా డిస్టిక్ ఒకటి, మన్సా డిస్టిక్ అనమాట. మామూలుగా ఇది 2021లో ఒక విధ్వంసాన్ని సృష్టించాయి. కాటన్ అంటే ప్రతి పంటలో చాలా డిస్టర్బ్ చేశారు, రైతులను కూడా నష్టాలకు తీసుకెళ్ళింది అనమాట ఈ పింక్ బోల్వామ్ అనేది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఇది స్టార్ట్ అయింది అనమాట. మళ్ళీ కాటన్ కల్టివేషన్లో ఈ జబ్బు అనేది స్టార్ట్ అయింది, అందువల్ల వ్యాధి అనేది వార్తలోకి వచ్చింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ డిస్ట్రక్టివ్ పెస్ట్ ఇన్ ది కాటన్. అంటే మనకి ప్రతి పంటలో కాటన్ను ఎక్కువ డ్యామేజ్ చేసే డిసీజెస్లో ఇది కూడా ఒకటి అనమాట. తర్వాత దీనికి సైంటిఫిక్ నేమ్ వచ్చేసిందంటే పెక్టినోపోరా గాసిపెల్లా. పెక్టినోపోరా గాసిపెల్లా అని చెప్పేసి దీని అయితే పిలుస్తాడు అనమాట. డిస్ట్రిబ్యూషన్ ఇది ఎక్కడెక్కడ ఉందంటే మేజర్గా మనకి ఇండియాకి సంబంధించింది అనమాట. ఈ పింక్ బాల్వూమ్ అనేది ఏంటంటే ఇండియాకి సంబంధించిన డిసీజే. సో ఇట్ ఈస్ నౌ రికార్డ్ ఇన్ ది నియర్లీ ది కాటన్ గ్రోయింగ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. మన ఇండియా నుంచి రిమైనింగ్ దేశాలకు కూడా విస్తరించింది అనమాట ఈ డిసీజ్ అనేది. మేజర్ ఎక్కడంటే కాటన్ కల్టివేషన్లో ఇది చాలా వరకు డిస్టర్బ్ చేస్తుంది, కాటన్ పంటని నష్టాల్లోకి తీసుకెళ్తుంది అనమాట ఈ పింక్ బాల్వామ్ అనేది. సో ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇది అనమాట ఇటువంటి పురుగు. సో ప్రతి పంటకు బట్టి డ్యామేజ్ చేస్తుంది, మొత్తం పంటనంతా కూడా డ్యామేజ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి రాతాపాని వైల్డ్ లైఫ్ సాంచురీ వార్తల్లో ఉంది. సో రాతాపాని వైల్డ్ లైఫ్ సాంచురీ ఎందుకు ఉందంటే రీసెంట్గా ఒక పెద్ద మేల్ టైగర్ అనమాట. సో ఒక మేల్ టైగర్ అనేది చనిపోయింది. సో అది ఎందుకు చనిపోయింది అని చెప్పేసి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, దానివల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. ఇది ఎక్కడ ఉందో చూద్దాం. సో ఇట్ స్ట్రెచెస్ ది 823 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. రైసెన్ అండ్ సీహోర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి రాతాపాని వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఈ జిల్లాలో ఉంటుంది. సీహోర్ ఒకటి, రైసెన్ జిల్లాలో విస్తరించి ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా రాకీ ఫారెస్ట్ విత్ ఏ అక్వాటిక్ ఎన్విరాన్మెంట్ ఉంది స్ప్రెడ్ ఆన్ ది వింధ్యా హిల్స్. ఇది ఎగ్జాక్ట్లీ ఈ రాతాపాని వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది వింధ్య పర్వతాల మీద ఉంటుంది. రాకీ మొత్తం కొండ ప్రాంతాల్లాగా ఉంటుంది. నెక్స్ట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఎక్కువ ఉందన్నమాట ఈ ప్రాంతంలో. తర్వాత ఇట్ రన్స్ ప్యారలల్ టు ది నార్థర్న్ సైడ్ ఆఫ్ ది నర్మదా రివర్. అంటే నర్మదా రివర్ పోతూ ఉంటుంది కదా, దానికి నార్థర్న్ సైడ్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి కోలార్ రివర్ అనేది దీనికి వెస్ట్ సైడ్ అనేది ఉంటుంది అనమాట. అర్థమైంది కదా, ఈ విధంగా నర్మదా రివర్, కోలార్ రివర్ అనేవి ఇక్కడ ఉంటాయి. ద శాంచురీ వాజ్ ఫస్ట్ నోటిఫైడ్ ఇన్ ది 1976. సో 1976లో దీన్ని శాంచురీ గుర్తించారు. దెన్ ఎక్స్టెండ్ 1983. సో 1983లో దాన్ని కంప్లీట్గా ఒక వన్యప్రాణుల అభయారణ్యంగా గుర్తించారు అనమాట. సో ఇన్ ది ఇయర్ ఆఫ్ 2008 ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ టైగర్ రిజర్వ్. సో అయితే 2008లో టైగర్ రిజర్వ్ గుర్తించారు. సో మన దేశంలో ఎక్కువ టైగర్ రిజర్వ్ ఉండే రాష్ట్రం వచ్చేసేదంటే మధ్యప్రదేశ్ అనమాట. సో మధ్యప్రదేశ్లో మొత్తం 6 నుంచి 7 వరకు టైగర్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మన దేశంలో ఎక్కువ నేషనల్ పార్క్స్ ఉండేది అండమాన్ నికోబార్ ఐలాండ్స్, తర్వాత మధ్యప్రదేశ్. టైగర్ రిజర్వ్స్ ఎక్కువ ఉండేది మాత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఇది గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో ఉన్న ఈవెంట్స్ అన్ని తీసుకొని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.